ఆహా! జంపర్ మే బంపర్. హలో మామ, నేను మీ హరి. ఇవాళ మన 100 డేస్ ట్రాన్స్ఫర్మేషన్ సిరీస్లో డే 64. మార్నింగ్ రన్నింగ్ అయిపోయాక ఒక 30 పుషప్స్, ఒక 40 సెకండ్స్ ప్లాంక్ అయితే చేసాము. ఆ తర్వాత బాడీ పంప్ అయింది. భలే అనిపించింది అసలు ఆ ఫీలింగ్. మెల్లిమెల్లిగా రిజల్ట్స్ అయితే కనిపిస్తున్నాయి అనిపించింది. ఇంకా ఆ తర్వాత మైండ్ రిలాక్స్ కోసం కాసేపు మెడిటేషన్ అయితే చేశాను. ఇంకా ఈవినింగ్ టీ తాగుదాం అలా బయటికి వెళ్తూ ఉంటే దారి మధ్యలో పెద్ద వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా మనం రెగ్యులర్గా వెళ్ళే టీ స్పాట్కి అయితే వెళ్ళలేకపోయాము. ఇంకా వెళ్ళే దారిలోనే నమ్మ ఎర్రనే చాయ్ అనే ఒక టీ స్టాల్ అయితే కనిపించింది. సరే ఇంకా ట్రై చేద్దాం అని చెప్పి ఇక్కడ తాగాము. మాకైతే అంత మంచిగా అయితే ఏం అనిపించలేదు. ఓకే, పర్వాలేదు. ఇంక మేము అలా టీ తాగుతూ ఉంటే మా దగ్గర ఒక ఆవు అయితే వచ్చింది. ఏం గురుగారు టీ తాగుతారని అడిగితే మా సాయి ఒక చూపు చూసి ఇలా అన్నట్టు అనిపించింది మాకు. మూసుకొని నువ్వు తాగుబాయ్, నాతో ఎందుకు నీకు, బయటికి రా నిజంగా చెప్తా. అన్నట్టు ఎక్స్ప్రెషన్ ఇచ్చింది మామ. ఇంక రూమ్కి వచ్చి ఆ చల్లటి వెదర్లో మాకు ఆ టీ అయితే సరిపోలేదు. ఇంకా నాకు ఏదైనా తాగాలనిపించి సూప్ అయితే చేసుకున్నాను. ఇదైతే రెడీమేడ్ సూప్ అనమాట. కొద్దిగా వాటర్ని హీట్ చేసుకొని ఆ పౌడర్ని వాటర్లో మిక్స్ చేసుకొని అలా కాసేపు తిప్పి ఇంక తాగేయడమే. ఎందుకో కానీ వర్షం పడినప్పుడు మాత్రం మనలో క్రేవింగ్స్ డబుల్ అయిపోతుంటే మామ, వేడివేడిగా ఏమైనా తాగాలని, స్పైసీగా ఏదైనా తినాలనిపిస్తూ ఉంటుంది మనకి. వేడివేడిగా టీ అండ్ సూప్ అయితే తాగేసాము. ఇంకా నైట్కి స్పైసీగా ఒక మంచి లివర్ ఫ్రై అయితే ట్రై చేసాము. అదైతే సరిగ్గా కుదిరింది. అయిపోయాక ప్రవీణ్ మామ తిను ఎలా ఉంది చెప్పు మామ అంటే చూడండి ఎలా చెప్తున్నాడు. ఆహా! జంపర్ మే బంపర్.